నేను పోషిస్తున్న దేవుని ఎందుకు హత్తుకోలేకపోతున్నావు? నేను నడిపించగల దేవుని ఎందుకు హత్తుకోలేకపోతున్నావు? ఈ యొక్క భక్తి చేతగా కొంతమంది దేవుడు మాకేం చేశాడండి? మాకు నెమ్మది లేదు. మనం చేసిన పొరపాట్లు వెల్లడి చేసుకో, దేవునిపై అదే భయంకర కఠిన శిక్ష మనకి. మనం చేసే తప్పదే. ఈ స్థితిలో ఉన్నానంటే నేనేం పొరపాటు చేశాను? ఏ దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను? నా చుట్టూ మనకి శ్రమ. మనం ఎత్తుక్కోవాలి, అంతేగాని ప్రభుపై నిందేయకూడదు. మనం ఎత్తుకోవాలి. ప్రభా, ఏంటి నా పరిస్థితి? నేనెక్కడ తొలగిపోయాను? నేనెక్కడ పడిపోయాను? ఎందుకు నా కుటుంబ పరిస్థితి ఇలా అయింది? ఎందుకు దురాత్మ ప్రవేశించి నా గృహంలో? ఆశ్రయం నీవే కదా ప్రభా, నా తోడు నీవే కదా నాయన, నా నీడ నీవే కదా, నా సమస్తము నీవే కదా, నా ఆశ్రయదుర్గమా నాకు తోడుగా ఉండి నాయన. ఆ మధురమైన ప్రార్థనతో ఆయన మధురమైన స్వరం చేత నీతో మాట్లాడతాడు. తనివి తీరా పిలుచుకోవాలి ప్రభుని, తనివి తీరా పిలుచుకోవాలి. ఏమండి, హృదయపూర్వకంగా నేను పిలిస్తే ఎంత ఆనందపడతావు, ఎంత ఆనందపడతావు. ఏమండి, మన తండ్రి కూడా అంతే. ఎంత చక్కగా పిలుస్తుంది నా కుమార్తె, ఎంత చక్కగా నా కుమారుడు పిలుస్తూ ఉన్నాడు. మన పిలుపు కూడా అంటే అందంగా ఉండాలి. ఏమండి, పాట పాడతారు కదా, ప్రార్థన చేస్తారు, ఒకసారి యేసయ్యో అంటారు.